హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా. అండ్ ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్ 5 ప్రోడక్ట్స్తో ఒక మంచి మేకప్ లుక్ చూద్దాము. ఇదేంటంటే కాజల్ అగర్వాల్ నుండి ఇన్స్పైర్ అయ్యి చేశాను. అండ్ ఈ మేకప్ లుక్ బిగినర్స్కి చాలా యూస్ఫుల్ గైస్. అండ్ ఆల్సో ఇదేంటంటే మీరు క్రిస్మస్కి లేకపోతే న్యూ ఇయర్కి కూడా వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. సో మీరు ఎక్కువ మేకప్ వాడాలంటే భయపడితే ఈ మేకప్ లుక్ని ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఫేస్కి బేస్ లాగా డైరెక్ట్ అంటే ఫస్ట్ అలోవెరా జెల్ అప్లై చేశాను. సో తర్వాత ఏంటంటే ఈ మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఉంటుంది కదా, సో అదే అప్లై చేస్తున్నాను. సో ఇది మీ ఇష్టం గైస్, మీరు కావాలంటే బ్రష్తో అప్లై చేయొచ్చు, లేకపోతే డ్యాంప్ బ్యూటీ బ్లెండర్తో అప్లై చేయొచ్చు. నేను ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ హ్యాండ్స్తోనే అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నాకు హ్యాండ్స్తోనే బాగా బ్లెండ్ అవుతుంది. సో ఇక్కడ కన్సీలర్ మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి మీ ఫేస్ మీద ఏమైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటివి ఉంటే కనుక మీరు దాని మీద దీన్ని యూస్ చేయొచ్చు. అంటే ఆ ఏరియాస్లో ఎక్కువ ఫౌండేషన్ యూస్ చేయండి. నేను కళ్ళ చుట్టూ ఎక్కువ అప్లై చేస్తున్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా, సో అలా అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా బ్లష్ తీసుకోండి గైస్. ఇక్కడ ఏంటంటే కాజల్ నార్మల్గా తన చీక్స్ మీద చాలా లైట్ బ్లష్ అప్లై చేసింది, అసలు లేనట్టు న్యాచురల్ లుక్ ఉన్నట్టుంది. సో అందుకని చెప్పి నేను ఈ కిస్ బ్యూటీ ప్యాలెట్ నార్మల్గా నా దగ్గర ఉన్న బ్లష్ అది, సో దానిలో లైట్ పింక్ షేడ్ తీసుకుని వాడుతున్నాను. మీకు అసలు కెమెరాలో అస్సలు కనపడట్లేదు అది, బట్ ఈవెన్ లైక్ నార్మల్ బయట కూడా అసలు కనపడట్లేదు. సో అదేంటంటే చాలా న్యూట్రల్ షేడ్ లాగా, అంటే మంచి ఫ్లష్ ఇస్తుంది చీక్స్కి, యాజ్ వెల్ యాజ్ మనం ఓవర్గా మేకప్ చేసామని కూడా తెలీదు. సో మ్యాట్ బ్లష్ యూస్ చేయండి గైస్, మీరు షిమ్మరీ బ్లష్ యూస్ చేయకండి. సో నెక్స్ట్ ఐ షాడో కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్లష్ ప్యాలెట్ నుండే ఆ కలర్స్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఐలిడ్ మొత్తం నేను ఇందాక బ్లష్కి యూస్ చేసిన కలర్ ఉంది కదా, సో అదే కళ్ళ మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట, అప్పర్ లిడ్ మొత్తం. సో అదేంటంటే అదే పింక్ కలర్ నా చీక్స్ మీద వాడిందే. సో నెక్స్ట్ ఏంటంటే అందులోంచే డార్క్ ఆరెంజ్ షేడ్ తీసుకుని నా అవుటర్ వీ మీద అండ్ ఆల్సో క్రీజ్ లైన్ మీద బ్లెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు మేకప్ బ్రష్ వాడాల్సిందే, వై బికాస్ మీకు నార్మల్ ఫింగర్స్తో అలా బ్లెండ్ చేయడానికి రాదు గైస్. సో మీరు ఇక్కడ కావాలంటే షిమ్మరీ ఐ షాడో వాడచ్చు, బట్ నేను ఏంటంటే ఈ బ్లష్ ప్యాలెట్ నుండే యూజ్ చేస్తున్నాను. అండ్ తన మేకప్ చూస్తే ఆరెంజిష్ టింట్ వచ్చింది ఐ మీద, సో అందుకని చెప్పి ఆరెంజ్ షేడ్ని యూజ్ చేస్తున్నాను. సో బ్లెండింగ్ మాత్రం బాగా చేయండి, ఎందుకంటే అది చేయకపోతే హార్ష్ లైన్స్లో కనబడితే మీకు న్యాచురల్ లుక్ అనేది రాదు. సో ఇలా అవుటర్ వి అండ్ ఆల్సో క్రీజ్ లైన్ మీద బాగా బ్లెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను డార్క్ పింక్ షేడ్ తీసుకుంటున్నా, మీరు ఏ ప్యాలెట్ నుండైనా వాడచ్చు కదా. సో డార్క్ పింక్ షేడ్ తీసుకుని ఏంటంటే అలా అవుటర్ కార్నర్లో కింద వాటర్ లైన్ దగ్గర అప్లై చేయండి. సో దానివల్ల ఏంటంటే మనకి వింగ్డ్ లైనర్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఐబ్రోస్ కోసం అని చెప్పి నేను మిస్క్లేర్ ఇది, సో మిస్క్లేర్లో డార్క్ బ్రౌన్ షేడ్ అనమాట. యాక్చువల్లీ ఇది బ్లాక్ షేడ్ అయితే ఇంకా ఘోరమైన బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇది బ్రౌనే చాలా పిగ్మెంటెడ్ ఇది. సో ఇది వాడుతున్నాను. తనకి ఏంటంటే న్యాచురల్గానే లైక్ ఆర్చ్డ్ ఐబ్రోస్ కదా, బట్ మనకి ఉంటే ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. బట్ లేకపోతే మీరు నార్మల్గా కావాలంటే ఆర్చ్ అంటే పైకి అలా ఆర్చ్ వీ షేప్ టైప్లో మీరు మీ ఐబ్రోస్ని షేప్ అలా దిద్దచ్చు. బట్ లేదు నేను నార్మల్గా నా న్యాచురల్ ఐబ్రోస్ని ఫిల్ చేస్తాను అనుకుంటే చేయొచ్చు. సో నాది ఒకటేమో ఆస్ట్ ఉంటుంది, ఒకటేమో స్ట్రైట్ ఉంటుంది నా ఐబ్రో లిటరల్లీ. సో నెక్స్ట్ ఏంటంటే మీరు బ్రష్ తీసుకుని, ఇది నిజంగా చాలా మంచి టిప్ గైస్, ఒక బ్రష్ తీసుకుని ఐబ్రో బ్రష్ తీసుకుని మీరు అలా బ్రష్ చేస్తే మీకు మంచి న్యాచురల్ ఫినిష్ వస్తుంది. అంటే మీకు అట్లీస్ట్ కెమెరాలో కనబడకపోయినా కానీ బయట ఎవరైనా చూసేసరికి ఏంటంటే మీ న్యాచురల్ బ్రోస్ ఆ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకు ఏదో ఎక్కువ బ్రౌ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నట్టు రాదు. సో నెక్స్ట్ ఏంటంటే కాజల్ లైక్ తన కాజల్ చాలా లైట్ ఉంది. సో నేను కూడా ఇక్కడ ఏంటంటే నార్మల్
ఐ షాడో బ్రష్ ఉంటుంది కదా, సో ఐ షాడో కాదు సారీ కాజల్ లైనర్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో చాలా సన్నగా లైనర్ని అప్లై చేస్తున్నాను. అసలు ఉందా లేదా అన్నట్టే అప్లై చేయాలి, మీరు ఎక్కువ అప్లై చేయకండి. అండ్ లోయర్ లాస్ట్ లైన్లో ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు మస్కారా కావాలంటే మస్కారా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లిప్స్కి ఏంటంటే మీరు ఏదైనా సరే ఆరెంజ్ లిప్ షేడ్ యూస్ చేయండి. తన ఏంటంటే తను చాలా వైట్ కాబట్టి తను యూస్ చేసే ఆరెంజ్ షేడ్ నా స్కిన్ టోన్ లేకపోతే నాకంటే డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ అవ్వదు. సో మీరు మీ స్కిన్ టోన్ని తగ్గట్టు ఆరెంజ్ షేడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే ఫినిష్డ్ లుక్ గైస్. హెయిర్ స్టైల్ని నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో దాన్ని కలిపితే చాలా పెద్ద వీడియో అయింది, సో అందుకని చెప్పి దాన్ని డివైడ్ చేశాను. సో ఇదే ఫినిష్ లుక్. ఆరెంజ్ లిప్ షేడ్ అయితే మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది లుక్. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.